హాయ్ అండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూసేయండి. ఈరోజు ఫ్రైడే కదా, నేను షాప్ దగ్గరికి వెళ్ళలేదు. అంటే ఈరోజు నాకు సెలవు అనమాట. అందుకని నేను ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే ఉన్నా కదా, నిదానంగా పనులన్నీ చేసుకుందాంలే అని చెప్పి మెల్లగా ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను. ముందు ఆ సోఫాలు అవన్నీ దులిపేసుకొని ఇల్లంతా నీట్గా ఊడ్చేసుకున్నాను. ఊడ్చిన తర్వాత ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్ళాను అనమాట. పొయ్యి అంతా ఇంకా మళ్ళీ అప్పటికి ఉప్మా వేసేసుకున్నానండి. టీ పెట్టుకొని తాగడం, ఉప్మా వేసుకొని తినడం కూడా అయిపోయింది. ఇంకా అయిన తర్వాత పొయ్యి అంతా క్లీన్గా తుడిచేసుకున్నాను. మళ్ళీ ఒకసారి తుడుచుకున్న తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు ఉండే ఆ గిన్నెలు కూడా తోమేసుకున్నాను. గిన్నెలన్నీ ఇంకా నీట్గా తోమేసుకున్నాను. కొన్ని 9 గిన్నెలు ఉండే అవన్నీ కూడా సర్దేసుకున్నాను నీట్గా. ఇంకా సర్దుకున్న తర్వాత ఇంకా వంట చేసుకున్నానండి. వంటలోకి వస్తే వంట అయితే ఇంకా స్పెషల్ ఏం లేదు, ఇంకా మామూలే అనమాట. ఇంకా బెండకాయలు కోసి ఫ్రై చేశాను. బెండకాయ ఫ్రై ఇట్లా చేసుకుంటే బాగానే ఉంటుందండి. నేను చక్కగా కొంచెం ఆయిల్ పడుతుంది, కానీ ఇట్లా చాలా బాగుంటుంది. ముందు బెండకాయలన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని బాండిలో ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు, జీలకర్ర, ఆవాలు, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంకా బెండకాయ ముక్కలన్నీ నీట్గా ఇంకా వేయించుకోవాలి. బెండకాయలు వేగేటప్పుడు కొంచెం జిగురు వస్తుంది కదా, ఆ జిగురు రాకుండా ఉండాలంటే కొంచెం నిమ్మకాయ ఉంటే పిండేసుకుంటే జిగురు రాదండి. మంచిగా వేగిపోతే పొడి పొడిలాడుతూ ఉంటాయి అన్నమాట. బెండకాయలు బాగుంటాయి. ఫ్రైకి అయితే అలా ట్రై చేయండి. ఇంకా బెండకాయ ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకొని పచ్చిపులుసు చేస్తున్నాను అనమాట. ఫ్రై ఒకటి తినలేం కదా, అందుకనే ఇంకా పచ్చిపులుసు కూడా చేసేసాను. ఇంకా అప్పటికి రైస్ అయిపోయింది, పక్కకు పెట్టేసుకున్నా. ఇంకా గుడ్లు కూడా ఉడకబెట్టేసుకున్నాను అనమాట. అవి కూడా పక్కకు పెట్టేసుకున్నా. పచ్చిపులుసులో ఉల్లిపాయ ముక్కలు బాగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందు కలిపేసుకోవాలి. తర్వాత ఇంక పోపు పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుంది పచ్చిపులుసు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ మరి.